నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ పంచాయతీరాజ్ వ్యవస్థ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వీక్షించే వీడియోకి ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learn టైప్ చేసి వీక్షించండి. గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? జవాబు సర్పంచ్. గ్రామ పంచాయతీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? జవాబు గ్రామ ఓటర్లు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాన్ని ఏ విధంగా విభజిస్తారు? జవాబు వార్డులుగా. మున్సిపాలిటీ అయినా గ్రామ పంచాయతీ అయినా వార్డుల కింద విభజిస్తారు. గ్రామ సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు? గ్రామ ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ సభ్యుల పదవీకాలం ఎంత? జవాబు 5 సంవత్సరాలు. గ్రామ సర్పంచ్ పదవీకాలం ఎంత? జవాబు 5 సంవత్సరాలు. గ్రామ ఉప సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు? జవాబు గ్రామ పంచాయతీ సభ్యులు. గ్రామ పంచాయతీ సిబ్బందిపై ఎవరికి నియంత్రణ ఉంటుంది? జవాబు కార్యనిర్వహణాధికారి, పంచాయతీ సెక్రటరీ. గ్రామ కార్యనిర్వహణాధికారిని ఎవరు నియమిస్తారు? గ్రామ కార్యనిర్వహణాధికారిని ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ పంచాయతీ సమావేశానికి ఎంతమంది సభ్యులు అవసరం? జవాబు మొత్తం సభ్యుల సంఖ్యలో 3వ వంతు. గ్రామ పంచాయతీ విధించాల్సిన తప్పనిసరి పన్నులేవి? జవాబు ఇంటి పన్ను, వ్యాపార పన్ను. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? జవాబు రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని గ్రామాలను కలిపి ఏర్పరిచిన పంచాయతీరాజ్ వ్యవస్థను ఏమంటారు? జవాబు పంచాయతీ సమితి. పంచాయతీ సమితిని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? మండల ప్రజా పరిషత్ పేరుతో పంచాయతీ సమితిని పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ చట్టాలను ఎప్పుడు రూపొందించారు? 1986 జనవరి 13. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? జవాబు మండల ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. జిల్లా స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది? జిల్లా ప్రజా పరిషత్. ప్రాచీన కాలంలో స్థానిక సంస్థలను ఏమని పిలిచేవారు? జవాబు శ్రేణులు. ప్రాచీన కాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? గ్రామణి. దేశంలో గ్రామ స్థాయిలో పాలనా వ్యవస్థ పటిష్టంగా ఉందని వివరించిన శాస్త్రం ఇది? అర్థశాస్త్రం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ వీక్షించాలనుకుంటే youtube.com/learn టైప్ చేసి వీక్షించండి. మీరు మొబైల్ నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోస్ని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.